వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం కల్కి సెట్లో ఉన్నాము. కల్కి సెట్లో యూజ్ చేసిన అన్ని వెహికల్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా ఒక విజువల్ వండర్ అయితే నేను చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఇవన్నీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కిట్టు పక్క చందు గారు మనతో పాటు ఉన్నారు. మొత్తంగా ఈ ఆయుధాలు కావచ్చు, ఆ కాలంలో ఎలా ఉండేవి ఏంటి అని మొత్తం కూడా మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. ముందు చందు గారితో మాట్లాడదాము. చందు గారు, ఏంటి ఇది మొత్తం ఒకసారి మనం తీసుకున్నాం. ఇది కాశీలో మనకు ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ మిషన్ ప్లస్ ఇదంతా ఫుడ్ అనమాట. వాళ్ళు తినే ఫుడ్ సింథటిక్ ఫుడ్. మనకు లాస్ట్లో మిగిలితే మనం ఏం తినాలి అనేది మాత్రమే ఉంటుంది అనమాట. మొత్తం సింథటిక్ ఫుడ్ దీంట్లో ఉండేది. ఓకే, ఎట్లా యూజ్ చేశారు ఏంటి ఇదంతా సినిమాలో? మనం ఇదంతా ఫుడ్ కూడా సింథటిక్ అని మనం అంటే లాస్ట్కి మనం అంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి మనకి ఏం మిగులుతుంది, చెట్లు ఇవన్నీ ఉండవు కదా. ఆ టైంలో మనకి ఏం దొరికేటి బల్లులు ఇట్లాంటివి ఈ సింథటిక్ మాత్రమే దొరుకుతాయి. అవి మాత్రమే తింటారనమాట. ఇంకా డిజైన్ చేశారు ఈ వెహికల్ దీనికి సంబంధించి స్పెషల్గా అంటే ఉన్న స్క్రాప్ తోటి వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో ఆ చుట్టుపక్కల దాంతో తయారు చేసినది ఈ వెహికల్. సో అంటే ఒక ఇమాజిన్ ఇలా ఉంటుంది అని చెప్పి అంతే. సో మరొక వెహికల్ దగ్గర పోతాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం, మరో వెహికల్ దగ్గర వద్దాం. ఇది ప్రభాస్ కూడా యూజ్ చేశారు సినిమాలో. దీని పేరు వచ్చేసి కిష్వాన్ వెహికల్. ఏంటిది ఈ వెహికల్? రిక్షా అన్న ట్రాన్స్పోర్టేషన్కి వెహికల్ అంతే. మనకు ఆ కాశీలో ఉండేదానికి ట్రాన్స్పోర్టేషన్కి వెహికల్ అంతే. అక్కడ ఏంటంటే డబ్బులు ఉండవు, యూనిట్స్ ప్రకారం నడుస్తూ ఉంటుంది అనమాట ఆ ఏరియా మొత్తం. ఇన్ని యూనిట్స్ ఇస్తే దీంట్లో తీసుకొని పోయి దింపేసి వస్తారు అంతే. స్పెషాలిటీ ఇది కూడా దీనికి ఏముండవు అన్న, ఇది ఒకటే వీల్ పైన మొత్తం నడుస్తూ ఉంటుంది. మనకు సినిమాలో చూసి ఉంటారు మీరు. బుజ్జికి కూడా వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ కూడా ఇలానే ఉంటుంది. ఇది వేరేది, అది వేరేది. ఇది దీని కాన్సెప్ట్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఒకసారి మరి చందు గారు కూడా ఉన్నారు, రండి. ఒకసారి ఈ వెహికల్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన సినిమాలో బౌంటీ అనే క్యారెక్టర్కి ఈ వెహికల్ డిజైన్ చేశారన్న. వెహికల్ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే నితిన్ జింగానియా, మన ప్రొడక్షన్ డిజైనర్. అండ్ అట్ ద సేమ్ టైం మన డైరెక్టర్ గారు అతను నితిన్ గారు కూర్చొని డిజైన్ చేసి మా వరకు తీసుకొని వస్తే మేము బిల్డ్ చేస్తాం. అసలు ఎలా వస్తాయండి థాట్స్? ఇవన్నీ స్క్రాచ్ అండి. ఇవన్నీ మేము తీసుకున్నంతా స్క్రాచ్లో నుంచే తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో చూస్తే మీకు 2 వీలర్ వెహికల్స్లో 3 వీలర్ వెహికల్, 4 వీలర్ వెహికల్స్ ఉంటాయి, ఆటో, తర్వాత కార్లలో. దాంట్లోంచి స్క్రాప్ అంతా తీసుకొని ఇలా బిల్డ్ చేస్తామండి. వెయిట్ ఎంత ఉంటుంది? ఉంటుందన్న ఒక 200 kgs పైన ఉంటుంది. రన్నింగ్లో ఉంది ఇప్పుడు? రన్నింగ్ మోడల్ కాదన్న, షూటింగ్ పర్పస్ అంతే. సో మరొకటి చూద్దాం. ఇదేంటండి ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నామంటే, సో మనం చూసాం ప్రభాస్ ఎంట్రీ టైంలో ఇట్లా రోబోస్ తోటి వస్తారు కూడా. సార్ ఏంటి ఒకసారి దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్. యాక్చువల్గా వీళ్ళు రైడర్స్ అన్న, రైడర్స్ సెక్యూరిటీ కాంప్లెక్స్లో సెక్యూరిటీ గార్డ్స్ చూసారు కదా మీరు మూవీలో. మొత్తానికి ఈ సూట్తో ఉంటారు. వాళ్ళ ఆర్మీ వెహికల్ అనేది రైడర్ వెహికల్. సో ఇది ఎంత వెయిట్ ఉంటుందండి అన్న? ఇది కూడా 300 kgs వరకు ఉంటుందన్న ఈజీగా. ఏంటి సినిమాలో ఇది హైలైట్ అన్న? రైడర్స్కి సంబంధించిన వెహికల్స్ అన్న ఇది. మన సినిమాలో రైడర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వెహికల్ ఇది. ఇది మనకు కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది. మోనోబైక్స్. ఇది శంబాల్ అనే స్ట్రీట్ వాళ్ళకి సంబంధించింది అనేది. వాళ్ళ వెహికల్స్ అనేవి. ఫైబర్ అన్న, శంబాల సోల్జర్స్ వెహికల్. ఇది ఫైబర్ అన్న, ఇది శంబాల సోల్జర్స్ వెహికల్. అవును. సో ఇది ఎలా అన్న? యాక్చువల్గా ఓపెన్ అవుతే అట్లా అవుతుంది. ఫ్లై అన్న, యాక్చువల్గా ఫ్లై. ఇది ఫ్లై వెహికల్. ఇది ఫస్ట్ ఇలా ఉంటుంది, తర్వాత ఓపెన్ అవుతుంది, అలా ఉంటుంది. అవును. అన్న ఇది కూడా ఆల్మోస్ట్ 250-300 kgs వరకు ఉంటుంది. ఇది కూడా మన టీమేనా అంతా. మన ప్రొడక్షన్ డిజైనర్ ఏదైతే ఇస్తారో అందరం టీం కలిసి చేస్తాం. షోల్డర్. అన్న కాస్ట్యూమ్ అన్న. ఇది కూడా అంతే. సో మొత్తం ఇలాంటి ఆటో రిక్షాలు ఎన్ని తయారు చేసి? మొత్తం 2 ఉన్నాయన్న. 2 అక్కడ ఒకటి చూశారు కదా, అదొకటి ఇదొకటి. ఇవి 2 కాశీలోనే ఉంటాయి. కాశీ. ఇంకోటి ఆ బుజ్జి వెహికల్ ఆల్మోస్ట్ కాశీలోనే ఉంటుంది. అది కూడా భైరవ్. అది కూడా ఎప్పుడు కాశీలోనే ఉంటుంది.
పని ఉందంటే బయటికి తీసుకెళ్తారు అట్లా. ఇంకొక స్పెషల్ వెహికల్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది మరి స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఉంది మనకి. ఏంటి వెహికల్ కైరా బైక్ మనం చూస్తూనే ఉన్నాం. వెరీ వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏంటి దీన్ని అసలు ఏంటి దీన్ని ఎలా ఒక క్యారెక్టర్ ఉందన్న, ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయికి డిజైన్ చేసిన వెహికల్ అనేది. ఆ అమ్మాయి ఎస్పెషల్లీ ఆ అమ్మాయి కోసం చేసింది ఇది. ఆ అమ్మాయి మన మూవీలో వాడుతూ ఉంటుంది ఈ వెహికల్. ఇది ఎన్ని రోజులు పడుతుంది ఇట్లాంటి వెహికల్స్ రెడీ? ఇలాంటి వెహికల్స్ కొంచెం కాంప్లికేటెడ్ అన్న, కొంచెం బాగా టైం టేకింగ్ అండ్ డిజైన్ కూడా చాలా కష్టపడి గీసింది ఇది. అండ్ నితిన్ గారు అండ్ డైరెక్టర్ గారు కూర్చొని మొత్తానికి ప్లాన్ చేస్తే తర్వాత మళ్ళీ ఆ టీంకి వస్తుంది. ఆ టీంకి వచ్చిన తర్వాత బిల్డప్ చేస్తారు. అది స్పెషల్ వెహికల్ చూద్దాం. కన్నే వెహికల్ ఇది క్రేన్ వెహికల్. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఉన్న వెహికల్స్లో అతి పెద్ద వెహికల్ కావచ్చు అనుకుంటున్నాయి. ఇది ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి మనకి? అన్న యాక్చువల్గా క్రేన్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు మన దాంట్లో. తను విలన్ అనుకోవచ్చు మనము. ఆ విలన్ పాత్రకు తనకు ఇచ్చిన వెహికల్ ఇది. సో ఇది కూడా తన కోసమే డిజైన్ చేసింది. అండ్ కాశీకి సంబంధించింది ఇది. కాశీలో తిరుగుతూ ఉంటుంది. సో ఈ స్టాచ్యూస్ కానీ అన్నీ కానీ దానికి రిలేటెడ్గా ఉండాలని ఇలా డిజైన్ చేశారన్న దీన్ని. ఇది అంటే ఇది రన్నింగ్ అవుతుందా? ఇది రన్నింగ్ మోడల్ అండి, రన్నింగ్ మోడల్. అవును. వెయిట్ ఎంత ఉంటుందండి? అన్న ఇది దగ్గర 500 kgs పైన ఉంటుందన్న. వెపన్స్ గురించి ఒకసారి మాకు చెప్తారు. ఈ వెపన్స్ తీసుకుంటారు ఒకసారి మీరు. సో మనం చూస్తున్న వెపన్ కూడా వెరీ వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. సో దాదాపు సోల్జర్స్ అంతా ఈ వెపన్సే వాడారు. ఇవన్నీ డమ్మీ అనేది. డమ్మీ. ఓకే. డిస్ప్లే కోసం ఇవి పెట్టాము. యాక్చువల్గా ఒరిజినల్ లోపల ఉన్నాయి. ఇవన్నీ చెడిపోతాయి అని చెప్పేసి బయట పెట్టి. ఇది కూడా ఈ డ్రెస్ కూడా మనకి చూస్తూనే ఉన్నాం. సోల్జర్స్ వాడే వెహికల్స్. సరే, సో మొత్తం మనం ఒకసారి గమనించామంటే ఇదంతా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఒక విజువల్ వండర్ అయితే చెప్పుకోవచ్చు. మరొక వెహికల్ దగ్గర కూడా మనం వెళ్దాం. సో మనకి ఇక్కడ చూద్దాం వెహికల్లో స్టీరింగ్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక స్పెషల్గా అయితే దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. ఉన్నాం ఆ టైంలో ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం. ఇది చూస్తూనే ఉన్నారు కదా, ఇది అమితాబ్ బచ్చన్ గారు యూజ్ చేసిన ఏంటి ఇది? ఇదేంటండి సార్? వుడ్డే సార్, ఇది రెగ్యులర్ వుడ్. అమితాబ్ బచ్చన్ గారు అవును సార్, అవును సార్. చూస్తున్నారు కదా, ఇది సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు అయితే యూజ్ చేసిన ఇది. మరో పక్క తీసుకున్నామంటే మనం ఇది ఏంటంటే దీని గురించి మనం డిస్కషన్. ఇది శంబాల చెప్పాను కదా, శంబాలకు సంబంధించిన వెపన్ సార్ ఇది. మనం చెప్పుకోవచ్చు సినిమాలో అసలు ఫైనల్ అట్రాక్షన్ అయితే ఇది అని చెప్పుకోవచ్చు. ఏంటి ఇది? ఒకసారి దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? దీన్ని ఎట్లా డిజైన్ చేశారు? దీని గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న మన అమితాబ్ బచ్చన్ గారికి, సుమతి గారికి క్యారెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని హోల్డ్ చేయడానికి మనకి అశ్వత్థామ గారిని హోల్డ్ చేయాలంటే ఏది కూడా సాధ్యం కాదు. అయితే ఆయన హోల్డ్ చేయడానికి స్ట్రాంగెస్ట్ ఇదొకటి డిజైన్ చేసిన అనమాట. ఇదొకటి ఆయనని హోల్డ్ చేయగలుగుతుంది. ఇవి రేడర్ కాంప్లెక్స్ వెపన్స్ డిజైన్ చేయడం కూడా జరిగింది. సో ఏంటి స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే ఫ్యూచరిస్టిక్ వెపన్స్ అంతే. కొత్త డిజైన్స్ బయట. అది మిసైల్ అనమాట. అమితాబ్ బచ్చన్ గారికి మీదికి వేస్తే ఆయన తిప్పి మళ్ళీ రిటర్న్ ఇగ్గుతాడు అనమాట మిసైల్స్. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తే మన భైరవ చిన్నగా ఉన్నప్పుడు తొట్టి అంటారు కదా, బుట్టి, అది ఇది ఫ్యూచరిస్టిక్ అనమాట. ఓకే. సో వెపన్స్ కూడా కొంచెం స్పెషల్లీ డిజైన్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. ఇది ఒక బూస్టర్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు వాడుతూ ఉంటారు. అవును. ఇది కాంప్లెక్స్ లో వాడే కడుపుకు ఇది కూడా సినిమాలో చాలా స్పెషల్ అట్రాక్షన్. ఎస్, కాంప్లెక్స్ లో వాడే దీనికోసం యూజ్ చేశారు. ఒక వాళ్ళకి సీరం అనేది ఎక్స్ట్రాక్టర్ అనమాట ఇది. సో దీనికోసం స్పెషల్గా డిజైన్. అవును. సో ఇవన్నీ సినిమాలో వాడాం కదా, సినిమాలో ఉంది. డిస్ప్లే కోసం, ఓన్లీ డిస్ప్లే కోసం పెట్టాం. ఫైనల్గా ఇది ఒకటి స్కానర్ అన్న. ఇదేమో మన అదేంటి కాంప్లెక్స్ పోయిన తర్వాత పైన ఒకటి స్కాన్ అవుతుంటుంది. దీపిక మన భైరవ కానీ వీళ్ళంతా పోతూ ఉంటే స్కాన్ అవుతుంది కదా, ఇది అది. కెమెరా ద్వారా కూడా మనకి స్కాన్ అవుతూ ఉంటుంది, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చెప్పి కూడా. సో మరోపక్క ఇది ఏంటండి? ఇది మన అమితాబ్ బచ్చన్ హ్యాండ్ కప్స్ ఉంటాయి కదా, పట్టేసుకుంటుంది కదా అది. సో ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇదంతా మన బాణి అని చెప్పేసి ఒక ఆయన గాంధీవ పట్టుకోవడానికి చూస్తాడు కానీ కింద పడిపోతాడు కదా, ఆయన కలెక్ట్ చేసే మ్యూజియం కలెక్షన్స్ అనమాట దాంట్లో, బాణి దాంట్లో. సో మొత్తం మీద ఫైనల్గా అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. కలికి సంబంధించి అయితే వెపన్స్ కావచ్చు, కలికి సినిమాలో వాడిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం కూడా జరిగింది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఒక ఇమాజిన్ చేసుకొని ఆ కాలంలో ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పుకోవడం ఒక మనకు మిగిలేటివి ఏముంటాయి అవి మాత్రం కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు అనమాట.
అంటే మీరు చెప్పిన ఫస్ట్లో ఒకటి చెప్పారు మాకు, అక్కడ ఫుడ్ విషయంలో అయితే సింథటిక్ ఫుడ్ అయితే మన క్లాస్లో మిగులుతుంది, అంటే ఇంకొక 100 సంవత్సరాల మధ్య పరిస్థితి ఆ విధంగా వస్తుందని చెప్పి చెట్లు ఏమీ ఉండవు కదా, ఆ లాస్ట్ స్టేజ్లో ఎట్లా ఉంటుంది అనేది ఒక నగరం మాత్రమే మిగిలి ఉంటుంది కాశీ. ఎలా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్లో మీరు కూడా ఉన్నది పార్ట్ అవుట్? హ్యాపీగా ఉంది, మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాగి సార్కి, ప్రియాంక మేడం. ఎన్ని వెహికల్స్ ఎంత ఏం చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే భవిష్యత్తు ఊహించుకోండి. ఫ్యూచర్లో నిజంగానే మనకి ఇట్లుంటుందా అని చెప్పేసి మనకు కూడా ఒక డౌట్ వస్తుంది అనమాట. రియల్గా ఇట్లా అయితే ప్రాబ్లంగానే ఉంటుంది, దానికంటే ముందే మనం కొంచెం అవేర్గా ఉండాలి. రైట్, ప్రస్తుతం మనం కల్కి సినిమాలో ఉన్న కాశీ సెట్లో ఉన్న కాశీ సెట్ గురించి పూర్తిగా మనకు వివరించడానికి చందు గారు ఉన్నారు. చందు గారు, మొత్తం మీద ఈ సెట్ ఎలా డిజైన్ చేశారు ఏంటి? సార్ ప్రొడక్షన్ డిజైనర్ గారు ఉన్నారు నితిన్ గారును, తర్వాత మన డైరెక్టర్ గారును, ప్రియాంక గారు, స్వప్న గారు అందరు కలిసి డిజైన్ చేస్తారండి. డిజైన్ చేసిన దాని తర్వాత మనకు ఈ ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు. ఆర్ట్ డైరెక్టర్స్తో కూర్చొని వాళ్ళతో డిజైన్ తీసుకొని ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది మొత్తానికి ప్లాన్ చేసుకొని బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. కాశీకి వెళ్ళి మొత్తం ఇదంతా ఒక ప్లాన్ తీసుకొని వచ్చారు. ప్రొడక్షన్ డిజైనర్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సార్ ఇదంతా. కాశీ ఎట్లా ఉంది ఏంటి అనేది దాని గురించి తీసుకుంటారు కదా, చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 2898లో ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేసుకుంటారు. మళ్ళీ కాశీలో ఎలా ఉంది, తర్వాత 2898లో ఎలా ఉంటుంది అని చెప్పేసి డిజైన్ చేస్తారు. స్పెషల్గా అయితే ఒక బార్ అయితే ఇక్కడ రెడీ చేశారు. ఇక్కడ మనం చూద్దాం, బార్ గురించి కూడా స్పెషల్గా చాలా బాగుంది ఇక్కడ. సో ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఇది డిజైన్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. ఒకసారి మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ లోపలికి వెళ్దాం మనం. ఏంటి ఆ మిషనరీ ఏంటి మొత్తం ఇక్కడ నుంచే? ఎస్, ఇదంతా బార్ అండ్ రెస్టారెంట్. ఇక్కడంతా లిక్కర్ అట్లాగా సప్లై చేస్తూ ఉంటారు. ఈ కాశీ సెట్లోనే ఇదొక పార్ట్, అన్న. దాంట్లో ఇది ఫుడ్ ప్రాసెసర్, అది ఇది ఫుడ్ ప్రాసెసర్. ఇంకా దాంట్లో ఇంకా ఉన్నాయన్న, చాలా ఉండింది. లిక్కర్ కూడా రెగ్యులర్గా లిక్కర్ కాకుండా కొంచెం దాన్ని బట్టి ఫ్యూచరిస్టిక్లో ఎట్లా ఉంటుంది లిక్కర్ అనేది. దాని ఫుడ్ కూడా మీరు చెప్పారు అంత సింథటిక్ ఫుడ్ అయితే ఫ్యూచర్లో ఉంటుంది. ఇప్పుడు ఆ లిక్కర్ కూడా ఆ విధంగా ఏమన్నా అంటే దీంట్లో ఎట్లా ఉందంటేనా, ఇప్పుడు హుక్కా స్మోక్ ఉంటుంది కదా, సేమ్ ఆ విధంగా కూడా దీంట్లో ఇచ్చారన్న, మన దాంట్లో చూపించారు. సో ఇది ఒకసారి దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్రభాస్ గారు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ. సో దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ అదేనా, ఈ బార్ దగ్గర స్లమ్ పీపుల్ కూర్చుని ఉంటారు. ఇది ప్రభాస్ గారు ఆ ప్లేస్లో ఉంటుంది అనమాట. అనేది అది ఖాళీ కింద పడుతున్నప్పుడు చేయి పెట్టి ఆపుతాడు. అది మన సినిమాలో కూడా చూపిస్తుంది. అదే ఇది అన్న. సో మొత్తం వెయిట్ ఎంత ఉంటుంది? ఇది థర్మకోల్ మొత్తం సెట్ కోసం చేశారు. మొత్తం సెట్ చూస్తే చాలా పెద్ద సెట్ అయితే ఇక్కడ వేయడం కూడా జరిగింది. సో ఇదంతా మనకి ఒక చాలా అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఒక విజువల్ కళ్ళకి కట్టినట్టు కూడా చూపిస్తున్నారు. ఎలా అండి, ఎంతవరకు దీని మీద మీరు పనిచేశారు అన్న? యాక్చువల్గా ఇదంతా ఒక పెద్ద టీం అన్న. ఈ టీమ్ చాలా పెద్ద టీం అని. అసలు ప్రొడక్షన్ డిజైనర్ కానీ, డైరెక్టర్ గారు కానీ, వీళ్ళందరూ కష్టపడింది అని ఇదంతా. మన ఆర్ట్ ప్రాజెక్ట్లో మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవుట్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది అన్న, చాలా సంతోషం. అసలు ఇట్లాంటి దాంట్లో మాకు ఛాన్స్ ఉన్నందుకు మేము చాలా రుణపడి ఉంటాం. ఒకసారి మనం ఇది పైన చూసామంటే సో స్టెప్స్ కొంచెం ఒక డిఫరెంట్గా కాన్సెప్ట్ తోటి మీరు డిజైన్. అవునండి. ఏంటది? యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటేనే ఒక పాట అన్నది ఇదంతా. మనకు ఈ స్టెప్స్ కానీ, తర్వాత ఆ పైన ఉన్నాయి కదా బ్రిడ్జెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళు ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి మాత్రమే డిజైన్ చేసుకున్నారు. అది కూడా స్క్రాచ్ అయినా, పర్టికులర్ స్టెప్స్ అని కాకుండా దాన్ని తీసి అలా పెట్టి. సెట్ దాదాపు చాలా వరకు కొలాబరేట్ అయింది. అంటే ఎన్ని సంవత్సరాలు సెట్ ఇలా ఉండబట్టి అన్న? ఈజీగా ఉంటుంది అన్న, 6-7 months పైన ఉంటుంది. 6-7 months, 1 year కూడా అయిందన్న. సో ఎంట్రన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఏంటి ఎంట్రన్స్ అసలు ఎలా ఉందనుకున్నారు? అవునన్న, చాలా బాగుందన్న. అసలు ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఇది గన్ స్టోర్ అన్న. ఒకసారి మనం చూస్తున్నాం, ఇది మొత్తం గన్ స్టోర్. ఇది గన్ స్టోర్, ఇది క్లాత్ స్టోర్ ఉండింది. ఇప్పుడు లేదు, అంత కొంచెం డిస్ప్యూట్స్ అయిపోయినాయి. ఒక స్పెషల్ వెహికల్ అయితే బయట ఉంది మన కోసం. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ వెహికల్లోనే రావడం కూడా, అది మనకి ఇప్పుడు అవుట్ సైడ్ అయితే పెట్టారు. ఒకసారి ఆ వెహికల్ గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీనికి ముందు మీరు ఇక్కడ పెద్ద గొయ్యిలా తీశారు. ఏంటిది, దేనికి, ఏ పర్పస్ కింద? అది ఆ ప్రిజనర్ వెహికల్ దీంట్లో నుంచే షూట్ ఉంటుంది అన్న. ఓకే, ఇక్కడ నుంచే వెహికల్, ఇక్కడ నుంచే వెహికల్ తీసుకొచ్చి ఓకే, ఈ లోపల నుంచి పైకి వచ్చేస్తారు. ఇక్కడ ఈ లోపల నుంచి ఇట్లా పైకి వస్తుంది.
అదే ప్రిజనర్ వెహికల్ అన్న. రైట్, మనం చూస్తున్నాం కదా, ఇది ఒక స్పెషల్ డిజైన్ చేశారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు దీంట్లోనే సినిమాలో కూడా ఎంట్రీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి వివరించడానికి చందు గారు ఉన్నారు. సో మొత్తం దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్. సార్ ఇది యాక్చువల్గా ప్రిజనర్ వెహికల్ మన మూవీలో కనిపించేది. రాజేంద్ర ప్రసాద్ గారు దీంట్లోనే మనకు కనిపిస్తారు చూడండి సార్. ప్రిజనర్ వెహికల్ అంటే ఏంటి అంటే వాళ్ళని బంధించి తీసుకెళ్తున్న వెహికల్ సార్ ఇది. సో అదే వెహికల్ ఇది డిజైన్ చేస్తారు సార్. ఇది కూడా స్క్రాచ్తోనే చేసామన్నమాట, మొత్తానికి చేశారు. సో మొత్తం మీద మెటీరియల్ కూడా మీరు దాదాపు అంత స్క్రాప్ తోటే ఎక్కువ దీన్ని డిజైన్ చేశారు. స్క్రాప్ దాదాపు మేము అంతా అక్కడ ఆ సెట్లో చూసినా కానీ, ఇక్కడ కాశీ సెట్లో చూసినా కానీ మొత్తం స్క్రాప్ ఎక్కువ ఇక్కడ యూజ్ చేయడం కూడా జరిగింది. అవును సార్, మూవీ మొత్తానికి మాక్సిమం అంతా స్క్రాచ్తోనే చేసాం సార్, మొత్తానికి స్క్రాప్. ఎవరిది ఈ ఐడియా? నాగి గారిదే సార్, నాగి గారిది. అల్టిమేట్గా తనే. గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు వర్క్ చేశారు దీన్ని పూర్తిగా డిజైన్ చేసి? ఇది ఇలా చేయడం కూడా చాలా రిస్కీ ఫ్యాక్టరే సార్. దీన్ని కూడా కంపోజ్ చేయడం కూడా రిస్కీ ఫ్యాక్టరే. అన్నీ మనం ఆ స్క్రాప్లో నుంచి తీసుకొని కంపోజ్ చేసి ఒక వెహికల్ లాగా డిజైన్ చేయాలంటే ఇది కూడా రిస్కీ ఫ్యాక్టరే. కానీ చాలా టైం టేకింగ్ సార్ ఇదంతా. కానీ మన విజువల్లో చూస్తే చాలా పెద్ద వెహికల్ లాగా కనపడుతుంది. ఇక్కడ చూస్తే చాలా దీన్ని ఏమన్నా జాయింట్ ఏమైనా తీసేసారా? ఇప్పుడు ఇక్కడ ఒక పార్ట్ ఉంది, ఇదే పార్ట్ మీరు ఒకసారి చెప్తారా? ఓకే, ఏంటి ఈ వెహికల్ ఏంటి సార్ ఇది? సో మొత్తం ఏదైనా వెహికల్స్ని అయితే చాలా స్పెషల్గా డిజైన్ అని చెప్పుకోవచ్చు. అట్రాక్షన్ అయితే బుజ్జి, ప్రధానంగా బుజ్జి తర్వాత ఈ వెహికల్ అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద వన్ ఆఫ్ ది ఇందులో మీరు పార్ట్ అవటం. సో దాదాపు ఎన్ని రోజులు కష్టపడ్డారు ఇదంతా అవటానికి? మేము ఇక్కడ ఆల్మోస్ట్ 3 years అవుతుంది సార్ వర్క్ చేయబట్టి. ప్రాప్ డిజైనింగ్ అని చేసాము. వెహికల్స్ కూడా రాజమౌళి గారికి వెహికల్ చేసింది మేమే సార్. సో ఇంకొన్ని వెహికల్స్కి కూడా మేము కొన్ని డిజైన్ చేసామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేము దీంట్లో. ఒకటి చెప్పండి, ఇంకొక 100 years పోతే నిజంగా ఇలాంటి వెహికల్స్ మనం తిరగాల్సి వస్తుంది? 100% సార్, అదైతే నిజమే కదా సార్. ఇవన్నీ ఉండవు కదా సార్. మిమ్మల్ని పర్టికులర్ మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, నాగశ్విన్ గారితో మీరు కూర్చున్నప్పుడు అంటే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే భవిష్యత్తు నిజంగానే ఇలా ఉండబోతుందని ఊహించుకొని చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఏమన్నా ఆయన ఇమేజిన్లో ఉందా ఇలాంటి ఆలోచనలు ఇలానే ఉండబోతుంది, ఇలా జరుగుతుంది సార్? అంటే అది సార్కే తెలియాలి. అవును సార్, అవును సార్. కానీ అంటే ఇదంతా ఒక డ్రీమ్ కదా సార్, ఊహ కదా సార్. ఆ ఊహలో ఇట్లా జరుగుతుండొచ్చు అని చెప్పేసి ఇది కదా, ఇట్లా ఉండొచ్చు అనే దాని మీద ఇమాజినేషన్లో అంతే 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 అంతే. సో ప్రభాస్ ఎన్ని రోజులు ఇక్కడ ఈ సెట్లో వర్క్ చేశారు సార్? చాలా ఏళ్ళు చేసాం సార్. 1.5 year సార్ ఇక్కడికి వచ్చి ఉంటారు. 1.5 year ఈజీగా వచ్చి ఉంటారు. ఈ 3 years మీరు మెయిన్ సెట్ ఉంది కదా అక్కడ సెట్. మెయిన్ యాక్చువల్గా ఇదే సార్ మాకు. అంటే దాదాపు షూటింగ్ అంతా ఇక్కడే కంప్లీట్ అయిపోయింది చెప్పి అంటున్నారు. ఎంతవరకు? ఇదే ఇక్కడ అండ్ ఆ ఫ్లోర్లో అంతే సార్. అండ్ పర్సెంటేజ్ ఆఫ్ షూట్ కంప్లీట్? రామోజీలో కూడా కొంచెం ఒక 2 schedules అట్లా చేసాం సార్, అంతే. మిగతాదంతా ఇక్కడే చేసాం సార్. అండ్ కమింగ్ సెకండ్ పార్ట్ కూడా ఇక్కడే అవుతుంది సార్ నాకు తెలిసి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.